డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత నేనైతే బాసనలనైతే తోమేసుకొని ఇక్కడ చెట్లకైతే వాటర్ అయితే పెట్టేస్తానండి. ముఖ్యంగా మనీ ప్లాంట్‌కి నైట్ పూట వాటర్ పెట్టడం వల్ల చెట్టు అనేది చాలా గ్రోత్‌గా అయితే వస్తుంది. మీ ఇంట్లో కూడా మనీ ప్లాంట్ ఉంటే ఒక 1 వీక్ నైట్ అయితే వాటర్ అయితే పెట్టేసి మీరు కూడా అబ్జర్వ్ చేయండి. మీకే తెలిసిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ చెట్లకైతే ఊడలైతే వచ్చేసాయండి. ఊడలు వచ్చాయి కదా అని వీటినైతే కట్ చేయకండి. చెట్లకు బలం ఊడలే అండి. నేను ఇక్కడ కిచెన్ అయితే నైటే అంతా క్లీన్ చేసేసుకుంటాను. క్లీన్ చేసేసుకొని ముగ్గైతే పెట్టేసుకుంటాను. మార్నింగ్ లేవంగానే ఫ్రెష్‌గా అయితే వంట అయితే స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి నైట్ అయితే క్లీన్ చేసుకుంటాను. అండ్ నా కిచెన్‌లో కూడా ఒక మనీ ప్లాంట్ ఉంది. సో, ఆ సీసాను కూడా అయితే క్లీన్ అయితే చేసేసి అందులో ప్లాంట్ అయితే పెట్టేస్తానండి. చాలామంది మార్నింగ్ లేవంగానే వంట అయితే స్టార్ట్ చేస్తారు. సో, అలా అయితే చేయకండి. బ్రష్ చేసిన తర్వాత మాత్రమే వంటనైతే స్టార్ట్ చేయాలండి. పొయ్యి అనేది లక్ష్మీదేవి కదా! సో, అలా అయితే బ్రష్ చేయకుండా వంట అయితే చేయకండి. చాలా అంటే చాలా దరిద్రం అండి. మనం ఎంత సంపాదించినా ఇల్లు అనేది ముందుకు రాదు. సో, మార్నింగ్ బ్రష్ చేసి మాత్రమే వంట అయితే స్టార్ట్ చేయండి. నేను ఈ విధంగా అయితే కిచెన్ అయితే క్లీన్ అయితే చేసేసుకున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.